కేఆర్ న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేగయ్యమ్మపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రామచంద్రపురం మండలం తోటపేట గాంధీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 39 మంది మినీ లోడు ట్రక్కులో గాంధీనగరం నుండి మసకపల్లి రజస్వల వేడుకకు బయలుదేరి వెళ్లారు. వీళ్లను తీసుకుని వెళ్తున్న వ్యాను సరిగ్గా వేగాయమ్మపేట గ్రామం వద్ద యాక్సిల్ విరిగి చక్రం ఊడిపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తీవ్ర గాయాలు పాలైన 39 మంది ప్రయాణికులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్య ప్రకాష్లు. మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. పరిస్థితి విషమించడంతో ఉన్నత చికిత్స అవసరమైన 2 మహిళలను కాకినాడ సామాన్య ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ ప్రవీణ్ తన తోటి డాక్టర్లను, వైద్య సిబ్బందిని అలర్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన క్షతగాత్రులు అందరికీ చకచకా వైద్య సౌకర్యం అందించి బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. సెక్యూరిటీ ఎక్కడ తగిలింది? ఏదైనా వచ్చింటే అందరూ నమస్కారం అండి. ఇవాళ మనం బేగాయంపేట దగ్గర జరిగిన వ్యాన్ యాక్సిడెంట్ లో మన ఏరియా హాస్పిటల్ రామచంద్రపురంకి 31 మంది తీసుకురావడం జరిగింది. అందులో ఒక కేసుకి హెడ్ ఇంజరీ ఉంది, ఆవిడకి కాన్షియస్ గా సరిగ్గా లేదు. ఆవిడని కాకినాడ పంపించడం జరిగింది. అలాగే ఒక 2కి మాత్రం వేళ్ళు నలిగిపోయాయి, వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చాం. కొంతమందికి సివియర్ కట్స్ ఉన్నాయి, లాసరేటెడ్ ఇంజరీస్ అన్ని బాడీస్ మీద ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్ గానే ఉన్నాం. అందరికి ఎక్స్రేలు తీస్తున్నాం. ఇంకా దీని తర్వాత ఎక్స్రేస్ లో వచ్చిన రిపోర్ట్స్ బట్టి మనం ఏదైనా మేజర్ ఫ్రాక్చర్స్ ఉంటే రెఫర్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తోటపేట నుంచి బట్లపాలిక గ్రామానికి ఒక మిక్సూర్ ఫంక్షన్ కి వెళ్తున్న ఒక లేడీస్ వ్యాన్, దాంట్లో 47 మంది ఉండటం జరిగింది. ఆ లేడీస్ వ్యాన్ ఇక్కడ యాగయంపేట వెళ్ళేటప్పటికి వెనకాల టైరు యాక్సిల్ ఇరిగిపోయి ఆ వ్యాన్ ఒక బాల్తో వేయటం జరిగిందండి. అది జరిగిన తర్వాత అందరూ ఆడవాళ్లే, వాళ్ళందరికీ విపరీతంగా దెబ్బలు జరిగిందా. ఎప్పుడైతే మాకు తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యి మేము ఏరియా హాస్పిటల్కి వచ్చి సూపరింటెండెంట్ గారు చెప్పేటప్పటికి వెంటనే ఆ సిబ్బంది అంతా కూడా ఆ పేషెంట్లు వచ్చేటప్పటికి అందరూ అలర్ట్ గా ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి అత్యవసర చికిత్స కోసం అందరూ కూడా డాక్టర్స్, ఎక్స్ట్రా సిబ్బంది కూడా రప్పించి దగ్గరుండి వైద్యం చేయించడం జరిగింది. అందరికీ కూడా విపరీతమైన దెబ్బలు తగిలాయి. ప్రాణాపాయ స్థితిలో అయితే ఎవరికీ లేదు. ఈ యొక్క వైద్య సిబ్బంది మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి వీళ్ళు తీసుకున్న దగ్గరుండి చేయించడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్రేలు చేయటం జరుగుతుంది. అందరికీ ఎక్స్రేలు, కొంతమందికి చేతులు ఇరిగాయి, కొంతమందికి ఏళ్ళు ఇరిగిపోయాయి, కొంతమందికి అయితే తలకి తగలటం,
ముఖం కొట్టిపోవటం ఇవన్నీ విపరీతంగా జరిగే ఒక పేషెంట్ అయితే చాలా సీరియస్ గా ఉండటంతో వెంటనే అక్కడ సూపరింటెండెంట్ గారికి, కాకినాడ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము సాయంత్రం లోపల ఇంకా ఏమైనా కాకినాడ వెళ్ళవలసిన పేషెంట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి కాకినాడ తీసుకుని వెళ్ళి మేము కూడా దగ్గరుండి వైద్యం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాణాపాయ స్థితి ఎవరికి లేదు. వైద్య సిబ్బంది కూడా వెంటనే స్పందించారు. స్పందించి దగ్గరుండి అందరికీ వైద్యం చేయించడం జరిగింది. పురస్కారం ద్రాక్షారం గాంధీనగర్ నుంచి మసకపల్లి ఒక వివాహ వేదికకి హాజరవడానికి వెళ్తున్న సుమారు 40 మంది మహిళలు, 5 మగవాళ్ళు చిన్నపిల్లలతో వెళ్తున్న ఆ వెహికల్కి సడన్గా కొలాప్స్ అవటం, పడిపోవటం, సుమారు 11 మందికి తీవ్ర గాయాలు అవటం, అలాగే మిగతా 27 మందికి కూడా స్వల్ప గాయాలు అవటం ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఆ టైంలో హెవీ వెహికల్స్ ఏమి వెళ్ళకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. ఏదేమన్నప్పటికీ సుమారు 11 మందిలో 3 కొద్ది సీరియస్గా ఉండటం వల్ల కాకినాడ బెటర్ ట్రీట్మెంట్ కోసం కాకినాడ పంపడం జరిగింది. హెడ్ ఇంజరీస్ ఉండటం వల్ల మరి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే వైద్యం అందించిన సూపరింటెండెంట్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా ఎరెక్ట్ అయ్యి అందరూ వితిన్ 3 అవర్స్లో వాళ్ళందరికీ ఎక్స్రేలు తీయటం కానీ వెంటనే కాకినాడ పంపడం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో 3 సర్జరీలు చేయటం కూడా జరిగింది. అందరూ కోలుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే 3 ఏదైతే కాకినాడ హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి కొద్ది విషమంగా ఉంది. ఇంకొక 1 or 2 అవర్స్లో పూర్తిగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా 95% ఆడవాళ్లే ఉంటాం. ఆడవాళ్ళకి పూర్తిగా ముఖాలకి ఎక్కువ గాయాలు తగలటం, స్టిచ్చెస్ పట్టడం కూడా చాలామందికి జరిగింది. ఎవరికి ప్రాణహాని అయితే మాత్రం లేదు. 3 మాత్రం కొద్ది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అన్నారు. మరి ఏదేమన్నప్పటికీ ఇలాంటి విచారకరమైన సంఘటన, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా కొన్ని చర్యలు అతి త్వరలో తీసుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా ఇంచుమించు 10-15 మంది ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుంటాం. వెరీ గుడ్, చాలా మంచి నేర్పారు సార్. అమ్మాయి మంచి ఆఫీస్లో వద్దు భవిష్యత్తు.